కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన ఓ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. శుక్రవారం వేకువజామున అంటే ఈరోజు వేకువజామున 3:30 కంటే అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి ముందుగా. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు, కొంతమంది హడావుడిగా అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకొని స్వల్పంగా కొంతమంది గాయాలతో బయటపడ్డారు. వారిలో 10-12 మంది మాత్రమే ఉన్నారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరింది. మార్గ మధ్యంలో కర్నూలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే విషయంలో. తర్వాత కొంతమంది మృతి చెంది ఉండొచ్చు అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంతమంది మృతి చెంది ఉండొచ్చు అనేది కూడా ఇతిమిద్దంగా తెలియట్లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. అయితే అప్పటికే అంబులెన్స్లు, తర్వాత ఫైర్ ఇంజన్లు వెళ్ళి ఆ పరిస్థితిని సమీక్షించి ఆ పరిస్థితిలో ఒక్కసారిగా సాయం చేసే ప్రక్రియ చేపట్టినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెంటనే మంటలు వ్యాపించడం వల్ల అక్కడ ఎవరు సాయం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ముఖ్యమంత్రి లోకేష్, అలాగే అక్కడున్న కర్నూలు మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అందరూ స్పందిస్తూ ఉన్నారు. వెంటనే హుటాహుటిన హోంమంత్రి ఘటనా స్థలానికి బయలుదేరారు. కానీ అయినప్పటికీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలియలేదు. ప్రస్తుతానికి మరొక డ్రైవర్ అప్రమత్తం చేసిన నేపథ్యంలో బస్సును వెంటనే ఆపగలిగారు, కానీ ప్రమాదాన్ని అయితే ఆపలేకపోయారు. బస్సు ఆపిన వెంటనే మరొక డ్రైవర్ ప్రమాదం జరిగిన ఘటన నుంచి పారిపోయినట్టు చెప్తా ఉన్నారు. అయితే బస్సులో ప్రమాదం జరిగిన పరిస్థితిని ఒకసారి చూస్తే దాదాపుగా పెద్ద మొత్తంలోనే మృతుల సంఖ్య ఉన్నట్టు కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ అంత మొత్తంలో మృతుల సంఖ్య ఉండకూడదని కోరుకుందాం. కానీ చాలా ఘోర ప్రమాదమే జరిగింది. బస్సులో నిద్రపోతున్న వాళ్ళు లేచి హడావుడిగా వెనక్కి పరిగెత్తే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని పగలగొట్టే ప్రయత్నం చేసి కొంతమంది బయటపడ్డారు అటువైపు నుంచి, కాస్త బలంగా ఉన్నటువంటి వాళ్ళు. సో ఆ క్రమంలో అందరూ అటువైపు ఎగ్జిట్ ఉందని అటువైపే అందరూ బయలుదేరడంతో ఒక రకంగా చనిపోయిన వాళ్ళంతా మాంసం ముద్దలుగా బస్సు వెనక వైపు పడి ఉన్నారని అక్కడి నుంచి అందుతున్న సమాచారం. ఎంతమంది అనేది తెలియరాలేదు, కానీ ఈ ప్రమాదంలో ఎక్కువ మందే మరణించి ఉండొచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఘటనని చాలా దిగ్భ్రాంతికరంగా రాష్ట్రం మొత్తం చూసింది. అలాగే అటువైపు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు, ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సిఎస్ తోటి చంద్రబాబు మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. వెంటనే బయలుదేరి వెళ్ళారు అక్కడున్న రాంప్రసాద్ రెడ్డి. కానీ ఎవరు వెళ్ళినా ఆ టైంలో గాఢ నిద్రలో ఉండే 3:30-4 గంటల టైంలో జరిగిన ఈ ప్రమాదాన్ని అయితే ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి. ఆ క్రమంలో ఈ దుర్ఘటన జరిగిపోయింది. వెంటనే సహాయక చర్యలు అందుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయి. కానీ వివరాలు బయటికి వస్తే కానీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ ప్రమాదంలో మరణించి ఉంటారనే విషయం తెలిసే అవకాశం లేకపోలేదు. ప్రత్యక్షంగా చాలామంది చెప్తూ ఉన్నారు. ఒక రకంగా కొంతమంది 10 మంది అని చెప్తున్నారు, కొంతమంది 12 మంది అని చెప్తున్నారు. ఎంతమంది అనేది క్లియర్గా తెలియరాలేదు. కానీ ఈ దుర్ఘటన కొన్ని కుటుంబాల్లో ఎంత విషాదాన్ని నింపిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రయాణికులు అంటే అందులో పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, ముసలి వాళ్ళు ఉన్నారా, ఇప్పటి వరకు వివరాలు అయితే తెలియలేదు. కానీ గాఢ నిద్రలో ఉండగా, అంటే డ్రైవర్కి కూడా తెలియకుండా ప్రమాదం జరిగింది. పక్కనున్న డ్రైవరు, అంటే 2 డ్రైవర్లు ఉంటారు కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్లో, పక్కనున్న మెయిన్ డ్రైవర్ని, డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ని అలర్ట్ చేసినా కూడా ప్రయాణికుల్ని లేపి వాళ్ళని అప్రమత్తం చేసి దించే పరిస్థితి లేదు. ఈ లోపలనే మంటలు అలుముకున్నాయి. వెనక వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటినీ ఆపి ఈ ప్రమాదం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ లేకుండా చేయగలిగారు. కానీ ప్రమాదాన్ని
మాత్రం ఆపలేకపోయారు. బహుశా అది ఏసీ బస్సు అయి ఉండొచ్చు. ఏసీ బస్సు కావడంతోనే ఇంత వేగంగా మంటలు వ్యాపించి ఉంటాయి. సహజంగా ఏసీ బస్సులలో మొత్తం ఫుల్ ప్యాకప్ అయిపోయి ఉంటుంది, మొత్తం క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఈ స్థాయిలో ప్రమాదం జరగడానికి దారితీసి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అక్కడ ప్రమాదం జరిగిన టైంలో ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు అందరూ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. తెలియాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. బహుశా నాకు తెలిసి ఇది అత్యంత ఘోర ప్రమాదాల్లో ఒకటిగా ఉండొచ్చాము ఇలాంటి హైవేస్లోనే. ఇంతకుముందు దివాకర్ ట్రావెల్స్ మనం చూసాం, 40 మంది సజీవ దహనమైన సంఘటన చూసాం. ఆ తర్వాత కొన్ని బస్సుల సంఘటనల్లో చాలా స్వల్పంగా ప్రాణ నష్టం జరుగుతూ వచ్చింది. కానీ దివాకర్ ట్రావెల్స్ తర్వాత అత్యంత ఎక్కువగా ప్రాణ నష్టం ఈ ప్రమాదం ద్వారా జరిగి ఉండొచ్చు అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ఆ స్థాయిలో ప్రాణ నష్టం జరగకూడదు, జరిగి ఉండకూడదు అని కోరుకుందాం. వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హుటాహుటిన అందరూ అక్కడికి సహాయక చర్యల కోసం చేరుకుంటున్నారు. కానీ అందరూ బస్సు వెనక్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు పరిగెత్తిన నేపథ్యంలో వెనక వైపునే అందరూ ఉన్నారు. సో అక్కడే ఈ ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు అనే వార్త మాత్రం అందరినీ కలిచివేస్తోంది. వాస్తవానికి బహుశా బస్సు డ్రైవర్ ప్రస్తుతానికి అక్కడి నుంచి సంఘటన నుంచి పారిపోయినప్పటికీ బస్సు డ్రైవర్ కూడా ఆ పరిస్థితుల్లో అదుపు చేయలేని, అప్రమత్తం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అనేది అక్కడి నుంచి తెలుస్తున్న వార్త. చూడాలి అక్కడి నుంచి ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అనే వార్త ఒకటి వస్తే బాగుండు అని కోరుకుందాం. ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోకూడదు. కానీ వెనక భాగంలో చాలా మాంసం ముద్దలు పడి ఉన్నాయి అంటుంటేనే చాలా విషాదంగా అనిపిస్తుంది ఆ వార్త వినడానికి. ఎక్కువ మంది చనిపోయి ఉండకూడదు, ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండాలని కోరుకుందాం. ప్రస్తుతానికి అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వర్షం ప్రధానంగా సహాయక చర్యలు చేపట్టడానికి ఆటంకిగా మారింది. అయితే వర్షంలో కూడా ఈ స్థాయిలో మంటలు అంటుకున్నాయంటే సహజంగా మనకు తెలుసు, ఏసీ బస్సుల్లో అందున డీజిల్ ట్యాంకర్ ఉంటుంది కాబట్టి డీజిల్ ట్యాంకర్ మంటలు అంటుకుంటే ఎంత వేగంగా వ్యాపిస్తాయి. వర్షంలో కూడా ఆ మంటలు ఆగే పరిస్థితి లేకుండా ఆ మంటలు అలానే కొనసాగి కొంతమందిని ఆహుతి చేశాయి. శుక్రవారం ఉదయాన్నే ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో వినాల్సి రావడం చాలా దురదృష్టకరం. ఇదే విషయాన్ని అందరూ దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం, మంత్రులు, ఇక్కడున్నటువంటి మంత్రులు అందరూ తెలియజేస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. మొత్తానికి వివరాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎవరు ఏంటి అనేది, ఎంతమంది ఉన్నారనేది తెలియట్లేదు. ఎవరెవరు ఏ ప్రాంతాలకు వెళుతున్నవారు అనే విషయం కూడా తెలియదు. మార్గ మధ్యంలో చాలామంది ఉంటారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేది అని అంటే బహుశా ఎవరు ఎక్కడి నుంచి ఏ పనుల మీద వెళ్తున్నారో తెలియదు. నిత్యం లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు, అటు బెంగళూరు హైవేలో, ఇటు చెన్నై హైవేలో. కానీ వాళ్ళు ఊహించి ఉండరు కదా ఇలాంటి ఘోర దుర్ఘటనలో మనం చిక్కుకోబోతున్నామని. కానీ విధి కర్నూలు వరకు మాత్రమే తీసుకెళ్ళి అక్కడ వారిని సజీవ దహనం అయ్యేలా చేసిందనే చెప్పొచ్చు. అయితే ఈ ప్రమాదానికి తప్పిదం ఏంటి, తర్వాత జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద సమీక్షలు జరగవచ్చు. కానీ పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేరు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా మృతులకు అలాగే క్షతగాత్రులకి వారికి తగిన సాయం అందించడంతో పాటు కొంత వారికి నగదును కూడా ప్రకటించాలి అని కూడా అప్పుడే డిమాండ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సరే, డిమాండ్ చేయడం అంటే అందరూ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎంత ఇవ్వడం అనేది పరిష్కారం కాదు అనేది అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వాల వైపు నుంచి కొంత సాయంగా నిలబడడం మంచి విషయమే. ప్రభుత్వం ఆ పని చేస్తూ ఉంటుంది, ఏ ప్రభుత్వాలైనా. కానీ వాళ్ళ ప్రాణాలు అయితే తీసుకురాలేరు. కానీ ఆ ప్రాణ నష్టం చాలా తక్కువ మందే మృతి చెందారనే వార్త కోసం ఎదురు చూద్దాం మనం. అస్సలు ఎవరు మృతి చెందలేదు అనే వార్తను కోరుకోవచ్చు. కానీ అక్కడ వినిపిస్తున్నటువంటి వార్త ప్రకారం
దాదాపు మాంసం ముద్దలు ఉన్నాయి బస్సు వెనక భాగంలో అని వినిపిస్తుంది కాబట్టి అలా కోరుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు ప్రస్తుతానికి. అందుకే తక్కువ ప్రాణ నష్టం ఉండేలా కోరుకుంటే కోరుకుందాం. వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బస్సుల్లో ప్రయాణాలు లేదా ట్రైన్లో, ఫ్లైట్లో ఎక్కడ ఏది సురక్షితం కాదు, కానీ ప్రయాణాలు ఆగవు. కానీ ప్రమాదాలు అనుకుని జరగవు అనే విషయాన్ని డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని తప్పించుకునే మార్గాలు ఏవైనా అన్వేషించుకుంటే బెటర్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం లాంటి ప్రమాదాల్లో ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. కానీ కొన్నిసార్లు విధి అలా తీసుకెళ్తూ ఉంటుంది. అలానే కర్నూలు దుర్ఘటనని కూడా మనం చూద్దాం. ఇప్పుడే అందుతున్న మరొక వార్త ప్రకారం డ్రైవర్ తప్పిదం ఖచ్చితంగా ఉంది ఇందులో అనేది వినపడుతుంది. ఎందుకంటే మంటలు అంటుకున్నాయి అని తెలిసిన వెంటనే డ్రైవరు డోర్స్ ఓపెన్ చేసి ఉంటే ఇంత స్థాయిలో ప్రమాదం జరిగేది కాదు అనే వార్తలు వినబడతా ఉన్నాయి. డ్రైవరు డోర్స్ ఓపెన్ చేయకుండా తన ప్రాణాలను రక్షించుకుంటూ దూకి వెళ్ళిపోయాడు, తను తన సహాయకుడిగా ఉన్న మరో డ్రైవరు. సో డ్రైవర్ గాని అప్రమత్తం అయ్యి డోర్స్ ఓపెన్ చేసి ఉంటే ఈ స్థాయిలో ప్రాణ నష్టం ఉండేది కాదు అని మరొక వార్త అక్కడి నుంచి మనం వింటా ఉన్నాం. ఒకవేళ డ్రైవర్ కనుక డోర్స్ ఓపెన్ చేసి ఉంటే కనీసం ముందు భాగంలో ఉన్నటువంటి వాళ్ళు ముందు వైపున డోర్స్ వైపు దిగేవాళ్ళు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పగలగొట్టుకొని కొంతమంది దిగారు, వాళ్ళు వెనక వైపు నుంచి దిగేవాళ్ళు. అంటే దాదాపుగా ప్రాణ నష్టం ఈ స్థాయిలో జరగకుండా, అసలు జరగకుండా అయినా కాపాడుకోగలిగే వాళ్ళేమో. కానీ డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, అప్రమత్తంగా ఉండడం అంటే బస్సునైతే ఆపాడు, కానీ బస్సును ఆపి తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం తాను దూకి వెళ్ళిపోయాడనే వార్త వినబడుతోంది. ఇది ఒకవేళ నిజమైతే గనక ఖచ్చితంగా ఇది డ్రైవర్ తప్పిదం వల్లే ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది అని అనుకోక తప్పదు. డ్రైవర్ అందరి ప్రాణాల గురించి ఆలోచించి డోర్స్ ఓపెన్ చేసి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగేది కాదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి దీని మీద డెఫినెట్గా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి. కానీ ఇప్పటికిప్పుడు దర్యాప్తు జరిగి డ్రైవర్ తప్పిదమని తేలినా చేసేదేమీ లేదు. కానీ ఆ క్షణంలో డ్రైవర్ మిగతా వాళ్ళ ప్రాణాల కోసం ఆలోచించకపోవడం, ఒకవేళ బస్సు ఫెయిల్యూర్ ఏమన్నా ఉంటే బస్సు ఓనర్స్ సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా బస్సులు ఇలా నడపడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం అని గ్రహించకుండా కేవలం లాభార్జనే ధ్యేయంగా నడిపే కొంతమంది ఓనర్స్, బహుశా ఇది ప్రైవేట్ ట్రావెల్స్కు చెందినటువంటి అది కావేరీ ట్రావెల్స్ అని వినబడుతుంది ప్రస్తుతానికి. అదే అయి ఉండవచ్చేమో. ఎవరైనా గతంలో దివాకర్ ట్రావెల్స్ అయినా ఇప్పుడు కావేరీ అయినా ఇంకొక మరొక కేసినేని గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. సో ఏదైనా కానీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఓనర్స్ అలా నడిపిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు బాధ్యులవుతారు. ఇక్కడ దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి. ఇప్పటి వరకు తేలుతున్న దీని ప్రకారం, కొంతమంది అక్కడి నుంచి చెప్తున్న దాని ప్రకారం డ్రైవర్ అలా వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరిగిందని చెప్తున్నారు. చూడాలి ఇంకా ఏమి విషయాలు బయటకు వస్తాయో. మరో విషయం వింటున్నాం, బస్సుకి ఆటోమేటిక్ సెన్సార్ లాక్ ఉంటుంది కాబట్టి ఆ సెన్సార్ లాక్ ఒక్కసారిగా మంటలు రావడంతోనే ఆ సెన్సార్ వల్ల లాక్ అయిపోయింది. ఒకవేళ డ్రైవర్ కూడా వాటిని తీసే ప్రయత్నం చేసినా కానీ అవి ఓపెన్ అయ్యే అవకాశం లేదు. డ్రైవర్ పక్కన ఉన్న డోర్ ఓపెన్ చేసుకుని తనతో పాటు ఉన్న సహాయక డ్రైవర్ బయటికి వచ్చి ఉండవచ్చు. బహుశా ఇది కూడా ప్రమాదానికి, ఇంత ఘోర ప్రమాదానికి కారణమయ్యి ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక బైక్, అంటే అక్కడి నుంచి వస్తున్న కథనం ప్రకారం ఒక బైక్ బస్సు కింద పడింది. ఆ బస్సు రోడ్డు మీద ఈడ్చుకుపోవడం వల్ల, జనరల్గా మనకు తెలుసు
బస్సు బైక్లు కొన్నిసార్లు స్టాండ్ వేయకపోయినా కానీ రోడ్డు మీద తార్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫైర్ మనం గమనిస్తూ ఉంటాం. అది రాపిడికి గురై ఫైర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ఆ బస్సు కింద బైక్ పడడం వల్ల బస్సు ఆ బైక్ని ఈడ్చుకుపోతుండడం వల్ల అది రాపిడయ్యి అక్కడి నుంచి నిప్పు రవ్వలు రేగి డీజిల్ ట్యాంక్ను అంటుకొని మంటలు ఒక్కసారిగా వ్యాపించినట్టు కూడా ఒక కథనం వస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఒకవేళ అది నిజమైతే కనుక బైక్ అక్కడ ఉంటుంది, ఆ బైక్ మీద ప్రయాణించే వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా, బహుశా వాళ్ళు కూడా అలాంటి యాక్సిడెంట్ అంటే బహుశా వాళ్ళు కూడా దాదాపు మరి మరణించారా లేదా గాయాలతో బయటపడ్డారా అనేది తెలియాల్సి ఉంది. సో ఇవన్నీ కథనాలు వస్తూ ఉన్నాయి. మరి కాసేపు అయితే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.